గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. తెలంగాణ కేబినెట్ విస్తరణకు మళ్లీ బ్రేక్ పడింది. విస్తరణకు ముహూర్తం ఫిక్స్ అయిందనుకునే లోపే ప్రతిసారి ఏదో ఒక సమస్య వచ్చి అడ్డుపడుతోంది. ఇంతకీ కేబినెట్ విస్తరణకు ఈసారి ఎలాంటి అడ్డంకి వచ్చింది? ఉగాదికి మంత్రివర్గ విస్తరణ, ఏప్రిల్ 3న కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం జరుగుతుందని అంతా భావించారు. కానీ ఇప్పుడు ఇది కేవలం ప్రచారంగానే మిగిలిపోయింది. ఏప్రిల్ 3న కేబినెట్ విస్తరణకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లు కాంగ్రెస్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. దీంతో మంత్రి పదవి దక్కుతుందనుకున్న వారికి ఆశలన్నీ అడియాసలయ్యాయి. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు, వివిధ సామాజిక వర్గాలు, కులాల వారీగా తెరపైకి తీసుకొచ్చిన డిమాండ్లే ఇందుకు కారణంగా తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు దాటింది. కానీ ఇప్పటి వరకు మంత్రివర్గ విస్తరణ జరగలేదు. కేబినెట్ విస్తరణ అనుకున్న ప్రతిసారి 1,00,000 సమస్యలు, ఎన్నో సవాళ్లు ఎదురవుతూనే ఉన్నాయి. కేబినెట్ లో 6 స్థానాలను భర్తీ చేయడమే ఇప్పుడు హైకమాండ్ కు ఒక సవాలుగా మారింది. కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైందన్న వార్తలు వెలుగులోకి రాగానే పార్టీలో అంతర్గత విభేదాలు మొదలయ్యాయి. కులాల వారీగా విడిపోయిన నేతలు తమ డిమాండ్లను తెరపైకి తీసుకొస్తున్నారు. సామాజిక న్యాయం చేయాలంటూ ఎవరి తరహాలో వారు డిమాండ్ చేస్తున్నారు. పార్టీలకు అతీతంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన నేతలంతా ఏకమై అధిష్టానానికి విజ్ఞప్తులు చేస్తున్నారు. ప్రభుత్వంలో, పార్టీలో కీలకంగా ఉన్న సీనియర్ల మధ్య కూడా సమన్వయం లోపించినట్లు తెలుస్తోంది. కేబినెట్ విస్తరణలో ఈసారి ఎలాగైనా తమకు స్థానం కల్పించాల్సిందేనంటూ రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలు పట్టుబడుతున్నారు. వారికి మద్దతిస్తూ రంగారెడ్డి జిల్లా నేతలకు ప్రాధాన్యత ఇవ్వాలని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి అధిష్టానానికి లేఖలు కూడా రాశారు. అలాగే చాలా మంది ఆశావాహులు ఢిల్లీలోనే మకాం వేసి అధిష్టానాన్ని ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. లంబాడా యువజన సంఘాల సమైక్య నేతలు రాహుల్ గాంధీని కలిసి తమకు ప్రాధాన్యం ఉండాల్సిందేనని డిమాండ్ చేశారు. అటు మాదిగలకు అవకాశం ఇవ్వాల్సిందేనంటూ ఎంఆర్పీఎస్ డిమాండ్ చేస్తోంది. ఇక జనాభా దామాషా ప్రకారం కేబినెట్ లో మరో 2 మంత్రులకు అవకాశం కల్పించాలని బీసీ నేతలు అంటున్నారు. మరోవైపు తెలంగాణ బీసీ నేతల ధర్నా కార్యక్రమం కూడా విస్తరణకు అడ్డుపడినట్లయింది. బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి సహా తెలంగాణ బీసీ నేతలంతా ఢిల్లీలోనే మకాం వేశారు. దీంతో ఏప్రిల్ 3న కేబినెట్ విస్తరణకు అవకాశం లేదని గాంధీభవన్ వర్గాలు చెప్తున్నాయి. మొత్తంగా తెలంగాణ కేబినెట్ విస్తరణకు నిత్యం ఏదో ఒక గండం అడ్డుపడుతూ వస్తోంది. మొదట లోక్సభ ఎన్నికలు, తరువాత ఉగాది, ఇప్పుడు ఏప్రిల్ 3 ఇలా ప్రతిసారి కేబినెట్ విస్తరణ వాయిదా పడుతూనే వస్తోంది. మరి మళ్లీ కేబినెట్ విస్తరణ ఎప్పుడుంటుంది, ఎవరికి పదవులు దక్కుతాయనేది చూడాల్సిందే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.